హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ రొయ్యల వేపుడు చేస్తున్నానండి. అచ్చంగా రెస్టారెంట్ లాంటి టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర రోటీ, నాన్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, వేడి వేడి అన్నంలోకి పక్కన రసం పెట్టుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా మార్కెట్ నుండి రొయ్యలు తెచ్చుకున్న తర్వాత ఒకసారి నీళ్లు పోసి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరబద్ద నిమ్మకాయ, కొంచెం ఉప్పు వేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇలా వెన్ను మొత్తం తీసేసుకున్న తర్వాత 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా రొయ్యలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 యాలకులు, ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక స్టార్ అనాస, 2 బిర్యానీ ఆకు వేసుకొని వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు, అలాగే 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను ధనియాలు జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూను గరం మసాలా వేసుకొని ఇవి మొత్తం కలిసేంత వరకు ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు చిన్న కప్పు అంతా పెరుగు కూడా వేసుకొని ఈ మసాలాలు, పెరుగు అంతా బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలపాలి. ఈ పెరుగు మసాలాల్లో బాగా కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చూస్తాను. ఇదిగో ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చింది కదా, మసాలా బాగా ఉడికినట్టే. ఒకసారి కలుపుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రొయ్యల్ని ఈ మసాలాలో వేసేసుకోవాలి. రొయ్యలు మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. స్టవ్ని హైలో పెట్టుకోండి. రొయ్యల్లోంచి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని కొంచెం హైలో పెట్టుకొని ఇలా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక 15 నుంచి 20 వరకు పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. ఫ్లేవరు బాగా వస్తుంది. ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మనం లాస్ట్లో కూర 5 నిమిషాల్లో దింపేస్తామనగా వేసుకోవాలండి. ముందుగా ఉల్లిపాయలతో వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతాయి. ఇప్పుడు ఒక అరబద్ద నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని లోలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవ్వాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయ లాస్ట్లో వేసుకుంటే ఈ పచ్చిమిరపకాయ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కూరకి. చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇదిగో కూర అయిపోయినట్లేనండి. ఆయిల్ మొత్తం ఇలా అంచులంట వస్తుంది కదా. ఇప్పుడు చివరగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అయిపోయిందండి. కారం కారంగా వేడి వేడి రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.